నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. భారత్లో కరోనా కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ ఈరోజు 252 కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పుడు మన భారత్లో కరోనా కేసులు పెరుగుతాయా, తగ్గుతాయా? ఒకవేళ పెరిగితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజల మాటల్లోనే విందాం, పదండి. హలో. హాయ్ మేడం. కోవిడ్ వస్తుంది కదా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లాక్డౌన్ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రాదంటారు? లాక్డౌన్ అంత పరిస్థితి ఉండదు మేడం. మనం సేఫ్టీ మనం తీసుకుంటే, మనం తీసుకునే ప్రికాషన్స్ మనం తీసుకునే అవేర్నెస్ చేసుకుంటే లాక్డౌన్ అనే పరిస్థితి ఉండదు. ఇంకోటి శానిటైజ్ మళ్ళీ మనకి రావడానికి ఫస్ట్ నుంచి మెయింటైన్ చేయాల్సింది, మళ్ళీ తగ్గిపోయి చెప్పి ఆగేసినాం మనం. సో దాన్నే కంటిన్యూ చేసుకుంటుంటే కనుక నో ప్రాబ్లం, ఇది అంత ఏముండదు మనకి. సో ఒకటి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎక్కువ బయట తిరగకుండా మన సేఫ్టీ మనం తీసుకుంటే సూపర్ బెటర్, బాగుంటుంది. సో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే కోవిడ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళ దానికి వెళ్ళాల్సిన అవసరం మేడం. బట్ వాళ్ళ ఐ డోంట్ నో వాళ్ళు ఏం తీసుకుంటారో, బట్ మనం మంచిగా అనుకుంటాం. మేమైతే గవర్నమెంట్ చేసే ఏదైనా మనం మంచిగా అని చెప్పి మనం అనుకోవాలి. సో వాళ్ళు చెప్పిందని మనం పాటిస్తే సూపర్, అంతకుమించి ఏముండదు. ఇప్పుడు మనకేంటంటే అది రాకముందు వరకే మనం ఏమన్నా బిజినెస్ పరంగా కానీ, ఎందుకంటే ఎకానమీ చాలా పడిపోయింది కోవిడ్ టైంలో. సిన్స్ మనం 2021 చూసుకుంటే చాలా డ్యామేజ్ జరిగింది మన ఇండియాకి. సో అది రాకముందుకే మనం ఏదైనా సపోర్ట్ ఇంకోటి లేకపోతే కానీ గవర్నమెంట్ ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ ముందే ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది, బెటర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు రాకుండా ముందు అనేది మనం దీన్ని అవేర్ చేసేవచ్చు, పంపించు అని చెప్పి మేము అనుకుంటున్నాం అంతే. అన్న నమస్తే. నమస్తే మేడం. కోవిడ్-19 కేసెస్ నమోదు అవుతున్నాయి కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే అనుకుంటారు మేడం, అందుకని మనం జాగ్రత్త పాటించాలి, డిస్టెన్స్ దూరం ఉండాలి, మాస్క్ ధరించాలి. అది అట్లా మెయింటైన్ చేస్తే కొంచెం సేఫ్టీగా ఉంటుంది మేడం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, బస్సులలో ఎక్కడన్నా పబ్లిక్లలో అట్లా మెయింటైన్ చేస్తే మంచిది మేడం. మనకే సేఫ్టీ, గవర్నమెంట్ మన గురించి సేఫ్టీ ఆలోచిస్తుంది. అన్న నమస్తే. నమస్తే అండి. కోవిడ్ వస్తుంది ఇండియాకి, 250 కేసులు కూడా నమోదయ్యాయి. ఐడియా ఏమైనా ఉందన్న? ఉంది, ఐడియా ఉంది. అవుతున్న కేసెస్ సోషల్ డిస్టెన్స్ చేయాలి, దీనివల్ల పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. అంతే, అందరూ శానిటైజర్ వాడాలి, మాస్క్, ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అందరూ. అయితే లాస్ట్ టైము 2 వేవ్లు వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. ఈసారి లాక్డౌన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? లాక్డౌన్ పెడితే ఈసారి పబ్లిక్ రోడ్డు మీదకి వస్తారు. లాక్డౌన్ పెట్టకుండా అందరు పబ్లిక్ బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అందరూ సేఫ్టీ యూజ్ చేసుకోవాలి. హలో. ఇండియాకి కరోనా వస్తుంది, 250 కేసులు నమోదయ్యాయి కదా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది పబ్లిక్? హెల్దీ ఫుడ్స్ అండ్ జ్యూసెస్, కొంచెం మాస్క్ అవి తీసుకుంటూ కొంచెం హెల్దీగా ఉండాలనేసి చెప్తున్నాం. సో పోయినసారి 2 లాక్డౌన్లు అప్పుడు కూడా జనం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి లాక్డౌన్ అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎలా ఫాలో అవ్వాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? జనానికి మెడిసిన్ అవి ఇస్తూ ఉంటే, వాళ్ళకి కొంచెం కేర్ చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది రాకుండా ఆల్మోస్ట్ బాగుంటుందని మై ఒపీనియన్. భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి కదా, జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బయట తిరగకుండా జాగ్రత్తగా ఇంట్లో చేసుకుంటా, పని చేసుకుంటా, బాగా తిని ఫుడ్ బాగుండాలి. మీ టైంలో ఇలాంటి గిరోనాలు అలాంటివి ఏం లేవు కదా, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు? మామూలు అప్పుడు ఏది తిన్నా ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడే చెడు తిండి తిని ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని మందులు తిండి తేవాలి, ఇట్లా ఉంది. అంకుల్ నమస్తే. నమస్తే. కరోనా వస్తుంది ఇండియాకి, ఆల్రెడీ 250 కేసులు నమోదయ్యాయి. జనాలు ఎలాంటి హైజీన్గా ఉంటే ఈ కేసులు పెరగకుండా ఉంటాయంటారు? వాళ్ళు మాస్కులు ధరించుకోవాలి, మంచి పుష్టిగా అన్నం తినాలి, ఆ జాగ్రత్త ఉంటే మంచిగా అయిపోతుంది అంతే. మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ కరోనా కేసులు తగ్గించవచ్చు అంటారు? అదే మాస్కులు పెట్టుకుంటే చాలా మంచిది. మాస్కులు పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పటికైనా. గవర్నమెంట్ చెప్పేది అదే, మాస్కులు పెట్టుకోవాలి, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దూరం ఉండాలి. మీ కాలంలో ఇట్లాంటివన్నీ ఉండేవా? కాలంలో లేకుండే. మేము అసలు కరోనా అనే మాటనే లేము. మేము చిన్నగా ఉన్న పర్సన్ బుద్ధలు ఆడుతుంటాము, ఏ నీళ్ళు ఆ నీళ్ళు తాగుతుంటాము. ఇప్పుడు మేము అంతా ఫిల్టర్ నీళ్ళు తాగినా కూడా ఇట్లా వచ్చేది చూసిన. ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు మీరు పుష్టిగా ఉండడానికి? రొట్టె తింటుంటాము, జొన్న రొట్టె, అన్నము, గంజి బింజి అన్నీ తాగినాం, అంబలు తాగినాం, అన్నీ తాగినాం. మాదంతా ఫుడ్ మరి ఇప్పుడు ఎట్లుంది? మీ కాలంలో మంచిగా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? మా కాలంలో మంచిది. ఈ ఫుడ్ అయితే ఇప్పుడు
లేని రోగాలు తెచ్చేది ఇదే కరోనా వచ్చేది అవే. చూశారు కదా జనాల అభిప్రాయం. కరోనా ఒకవేళ వస్తుంది అంటే సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ కంపల్సరిగా ధరించాలి, అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ ఉండకుండా ఉండడానికి ట్రై చేయాలి, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి పబ్లిక్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మనీతో లావణ్య ఉటుకూరి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.